నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. నమస్కారం పిల్లలు. ఈరోజు మనం 6వ తరగతి సోషల్ స్టడీస్లో ఒక చాలా ముఖ్యమైన చాప్టర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే లింగ సమానత్వం వైపు. అసలు మన సమాజంలో అమ్మాయిల గురించి, అబ్బాయిల గురించి మనం ఏమనుకుంటున్నాం, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ఈ పాఠం మనకు బాగా హెల్ప్ చేస్తుంది. సరే, ఈ పాఠంలో మనం ఏం నేర్చుకోబోతున్నామో చూద్దామా? మొత్తం 4 ముఖ్యమైన విషయాలున్నాయి. ఫస్ట్, మన ఆలోచనలనే మనం ఒకసారి ప్రశ్నించుకుందాం. తర్వాత, మన సమాజంలో నిజంగా ఎలాంటి అసమానతలున్నాయో గమనిద్దాం. మూడోది, చాలా మందికి కనిపించదు గాని ఎంతో విలువైన ఒక పని గురించి మాట్లాడుకుందాం. ఇక చివరిగా, అందరికీ సమాన అవకాశాలు రావాలంటే ఏం చేయాలో, ఎలాంటి మార్పులు వస్తున్నాయో తెలుసుకుందాం. సరే, మొదటి విభాగానికి వచ్చేద్దాం. మన నమ్మకాలని ప్రశ్నించుకోవటం. ఇక్కడొక పెద్ద ప్రశ్న ఉంది. అదేంటంటే, అమ్మాయిలు అబ్బాయిలు చేయాల్సిన పనులు పుట్టుకతోనే వచ్చేస్తాయా, లేకపోతే మనం పెరుగుతున్నప్పుడు మన సమాజం వాటిని మనకు నేర్పిస్తుందా? ఆలోచించాల్సిన విషయమే కదూ. చూడండి, మనం చాలాసార్లు వింటూ ఉంటాం కదా, అమ్మాయిలంతే, వాళ్ళు సున్నితంగా ఉంటారు, అబ్బాయిలు ఇలాగే ఉండాలి, ధైర్యంగా ఉండాలి అని. కానీ నిజంగానే ఆడవాళ్లు సహజంగానే అలా ఉంటారా? అంటే పుట్టుకతోనే అబ్బాయిలకు అమ్మాయిలకు వేర్వేరు పనులు, బాధ్యతలు కేటాయించబడతాయా? ఒక్కసారి మనం దీని గురించి లోతుగా ఆలోచిద్దాం. మీరు గమనిస్తే, మనం పెరుగుతున్నప్పుడు అబ్బాయిలకి ఒకలా, అమ్మాయిలకి మరోలా చెబుతారు. అబ్బాయిలతో ఏడవకు, ధైర్యంగా ఉండు అంటారు. అదే అమ్మాయిలతో అమ్మో నువ్వు నెమ్మదిగా, జాగ్రత్తగా ఉండాలి అంటారు. అబ్బాయిలనేమో బయట ఆడుకోమంటారు, అమ్మాయిలనేమో ఇంట్లో పనిలో సాయం చేయమంటారు. పెద్దయ్యాక అబ్బాయిలేమో మంచి జీతం వచ్చే ఉద్యోగాలు చేయాలట, అమ్మాయిలేమో పెళ్లికి సిద్ధం కావాలట. చూశారా? ఇవన్నీ మన సమాజం మనకు నేర్పిస్తున్నవే తప్ప ఇవి పుట్టుకతో వచ్చినవి కావు. సరే, ఇలా అమ్మాయిల మీద అబ్బాయిల మీద వేర్వేరు అంచనాలు పెట్టడం వల్ల నిజ జీవితంలో ఏం జరుగుతోంది, ఎలాంటి పరిణామాలుంటున్నాయి, అదే మన రెండో విభాగం. ఈ అసమానతల వల్ల కలిగే నష్టాలేంటో ఇప్పుడు చూద్దాం. మన సమాజంలో ఉన్న ఒక పెద్ద, చాలా సీరియస్ సమస్య ఏంటో తెలుసా? మన దేశంలో అబ్బాయిల సంఖ్యతో పోలిస్తే అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉండటం. ఇది నిజంగా చాలా ఆందోళన కలిగించే విషయం. దీనికి ఒక ముఖ్య కారణం ఆడపిల్ల పుట్టడాన్ని కొందరు ఇప్పటికీ ఒక భారంగా చూడటమే. ఇప్పుడు ఈ బార్ చార్ట్ చూడండి. ఇది మన దేశంలో అక్షరాస్యత స్థాయిని చూపిస్తుంది. అంటే చదవడం, రాయడం వచ్చిన వాళ్ల శాతం. ఇక్కడ చూస్తే మేల్ లిటరసీ రేట్, అంటే మగవాళ్లలో చదువుకున్న వాళ్ల శాతం ఎక్కువగా ఉంది. కానీ ఫీమేల్ లిటరసీ రేట్, అంటే ఆడవాళ్లలో చదువుకున్న వాళ్ల శాతం తక్కువగా ఉంది. ఆ తేడా మీకు కనిపిస్తుందా? దీనిని బట్టి మనకేం అర్థమవుతుంది? చాలా ఇళ్లలో అబ్బాయిల చదువుకి ఇస్తున్న ప్రాధాన్యత అమ్మాయిల చదువుకి ఇవ్వట్లేదని మనకు క్లియర్గా తెలుస్తోంది. ఇలాంటి వివక్ష వల్ల మహిళలు వాళ్ల జీవితంలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఉదాహరణకి, చదువుకోవడానికి సరైన అవకాశాలు దొరకవు, ఆస్తిలో సమాన హక్కులు ఉండవు, ఉద్యోగాల విషయానికొస్తే వాళ్లకు చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయి. అంతేకాదు, ఒక్కోసారి అబ్బాయిలతో సమానంగా పనిచేసినా జీతం మాత్రం తక్కువగా ఇస్తారు. ఇవన్నీ నిజంగా అన్యాయమే కదా? సరే, ఇప్పుడు మనం మూడో విభాగానికి వద్దాం. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. మన దేశ ఆర్థిక వ్యవస్థలో అస్సలు లెక్కలోకి రాని, కానీ చాలా ముఖ్యమైన ఒక పని ఉంది. అదేంటో తెలుసా? అదే కనిపించని పని. ముఖ్యంగా మహిళలు చేసే ఈ పనికి ఎందుకు గుర్తింపు రావడం లేదు, దాని విలువేంటి అనే విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అసలు అన్పెయిడ్ వర్క్ అంటే ఏంటి? చాలా సింపుల్. డబ్బులు రాని పని. ఉదాహరణకు, ఇంట్లో చేసే పనులు, వంట చేయడం, ఇల్లు శుభ్రం చేయడం, పిల్లల్ని చూసుకోవడం, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ల బాగోగులు చూడటం. ఈ పనులన్నీ చాలా అవసరం కదా, కానీ వీటికి ఎవరూ జీతం ఇవ్వరు. దీన్నే మనం అన్పెయిడ్ వర్క్ అని అంటాం. ఒక రీసెర్చ్ జర్నల్లో ఏం చెప్పారంటే, మహిళలు చేసే ఈ అన్పెయిడ్ వర్క్ అనేది మన ఆర్థిక వ్యవస్థలో పెద్దగా కనిపించదు. దీనర్థమేంటంటే, మనం దేశం ఆదాయం ఎంత అని లెక్కలు వేస్తాం కదా, ఆ లెక్కల్లో మహిళలు ఇళ్లల్లో రోజంతా చేసే ఈ కష్టాన్ని అస్సలు కలపరు. అది లెక్కలోకే రాదు.
కాని ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ కనిపించని పని మన కుటుంబాలు బాగుండటానికే కాదు, దేశం మొత్తం నడవటానికి కూడా చాలా ముఖ్యం. దీని జీడీపీలో లెక్కించకపోవచ్చు, కాని దీని విలువ మాత్రం చాలా చాలా ఎక్కువ. ఆలోచించండి, ఇంట్లో ఈ పనులన్నీ చేసేవాళ్లు లేకపోతే బయట ఉద్యోగాలు చేసేవాళ్లు వాళ్ళ పనులు సరిగ్గా చేసుకోగలరా? అస్సలు చేసుకోలేరు. సరే, ఇన్ని సమస్యలు సవాళ్ల గురించి మాట్లాడుకున్నాం కదా అని నిరాశపడద్దు. ఎందుకంటే మంచి విషయమేంటంటే ఇప్పుడు పరిస్థితులు నెమ్మదిగా మారుతున్నాయి. మనం సమానత్వం వైపు ఎలా అడుగులు వేస్తున్నామో మన చివరి సెక్షన్లో చూద్దాం. ఇది మనందరికీ కొంచెం ఆశను, నమ్మకాన్ని ఇస్తుంది. ఈ మార్పు వెనుక చాలా కారణాలున్నాయి. 1, ప్రభుత్వాలు మహిళల కోసం మంచి చట్టాలు తీసుకొస్తున్నాయి. ఆస్తిలో సమాన హక్కులు, వాళ్ళకి రక్షణ కల్పించడం లాంటివి. 2ది, ఇది చాలా ముఖ్యం, అమ్మాయిల చదువుకిప్పుడు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా మనందరి ఆలోచన విధానంలో మార్పు వస్తోంది. అందుకే చూడండి, ఈ రోజుల్లో మహిళలు పైలట్లుగా, సైంటిస్టులుగా, పోలీస్ ఆఫీసర్లుగా, పెద్ద పెద్ద కంపెనీలకు లీడర్లుగా, ఇలా అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకెళ్తున్నారు. సరే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్న విషయాలు ఎంతవరకు గుర్తున్నాయో టెస్ట్ చేసుకోవడానికి కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. మొదటి ప్రశ్న, అన్పెయిడ్ వర్క్ అంటే ఏంటి? మీ ఇంట్లో జరిగే అలాంటి పనులకు 2 ఉదాహరణలు చెప్పగలరా? రెండవ ప్రశ్న, అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరూ చదువుకోవడం ఎందుకు చాలా ముఖ్యం? ఇక 3వ ప్రశ్న, జెండర్ ఈక్వాలిటీ అంటే లింగ సమానత్వం కోసం మారుతున్న మంచి విషయాలకు ఒక ఉదాహరణ చెప్పండి. ఓకే, ఫైనల్గా ఈరోజు మనం ఏం నేర్చుకున్నామో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మొదటిది, జెండర్ స్టీరియోటైప్స్ అంటే అబ్బాయిలు ఇలాగే అమ్మాయిలు అలాగే ఉండాలనే నియమాలు సమాజం పెట్టినవి, వాటిని మనం మార్చగలం. 2ది, అసమానత వల్ల మహిళలు చదువు, ఆరోగ్యం, ఉద్యోగాల్లో వెనకబడిపోతున్నారు. 3ది, మహిళలు చేసే అన్పెయిడ్ వర్క్ చాలా విలువైనది. చివరిగా, చట్టాలు, చదువు, మన ఆలోచనలో మార్పు, వీటన్నిటితోనే మనం నిజమైన సమానత్వం వైపు వెళ్ళగలం. నేర్చుకోవడాన్ని సులభం చేసుకుందాం. మరో ఆసక్తికరమైన పాఠంతో మళ్ళీ కలుద్దాం. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.